దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము అధ్యాయము 13 రెండవ భాగము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అదెలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు, జీవులన్నింటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అది ఈ గోదావరి. ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది గనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన నది యొక్క 2 తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకమనే క్షేత్రానికి వచ్చాడు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలను ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు. మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు, మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 1 నెల రోజులయ్యింది. ఆ రోజతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులను ధిక్కరించానో, ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో, పశువుల గ్రాసము అపహరించానో, నమ్మిన వారికి ద్రోహం చేశానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో, తల్లిదండ్రులను విడచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది, ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు.
సరిగా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్నీ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది? పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయనా, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమిస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము. నన్ను సాయందేవుడంటారు. మా స్వస్థానం కడకంచి, కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని, సాయం దేవా, నేనొక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగమున్నది. భోజనము లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము, గారెలతో కూడిన భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక ఇతనిని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్రసూక్తము మొదలగున మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగాక అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.